లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. హైడ్రా ఒకవైపు కూల్చివేతలు జరుపుతుండగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ని కూడా కూలుస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అది నిజమేనా? అయితే వాస్తవం ఏంటంటే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అది దాదాపు ఒక 100 సంవత్సరాలు లీజ్ తీసుకుంది. నిజాం నవాబులది అది ప్రాపర్టీ. 11 ఎకరాల 22 గుంటలు అది భూమి. ఆ భూమి 100 సంవత్సరాలకు లీజ్ ఇచ్చారు. ఆ లీజ్ ఇచ్చింది ఇప్పుడు 50-60 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో బిల్డింగ్స్ అన్నీ కూడా పురాతనంగా అయిపోయినాయి, పాతగా అయిపోయినాయి. అయితే అక్కడ ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ హౌస్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి ఆలోచన వచ్చింది. మా ప్రసాద్ అన్న గారు కూడా దీని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ కడితే అక్కడ బుక్స్ కానీ, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చి తర్వాత ఊర్లలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి స్టే చేయడానికి క్లబ్ హౌస్ కానీ, అక్కడ వాళ్ళకి ఈ చదువుకొని అవగాహన తీసుకొచ్చుకోవడానికి, తర్వాత మన అసెంబ్లీలో ప్రజల పక్షాన ఏం మాట్లాడాలి, రాజ్యాంగబద్ధమైన బుక్స్ ఏమున్నాయి, ఇవన్నీ చదువుకోవడానికి అక్కడ ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ఒక ప్లేస్ను అన్నిటికీ దగ్గర, సెక్రటరియట్కు దగ్గర, అక్కడ అసెంబ్లీకి దగ్గర, కాబట్టి అటువంటి ప్లేస్ ఉండడం అనేది కరెక్ట్ అనేది ప్రభుత్వం భావించి దాని మీద ఒక నిర్ణయం నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దాని మీద తప్పకుండా క్లబ్ హౌస్ కడతారు, అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ హౌస్ కడుతున్నారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి లక్ష్యం కేటీఆర్ని జైల్లో పెట్టడమే, ఇది నిజమేనా? లక్ష్యం ఉండదు బ్రదర్, నేను ఇందాక చెప్పాను, చట్టం తన పని చెంది చేసుకుంటుంది. ముఖ్యమంత్రి గారి వ్యక్తిగతమైన కక్ష ఉండదు, ఉండబోదు. ఇది వాళ్ళు చేసుకున్న, వాళ్ళు తోకున్న గుంతలనే వాళ్ళు పడతారు. కాబట్టి రాష్ట్రాన్ని దివాళకోరు చేసిర్రు, రాష్ట్రాన్ని నష్టపరిచిర్రు, ఇష్టానుసారంగా దోచుకున్నారు. దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ ఎదుర్కోవాలి. కానీ విచారణ ఎదుర్కోకుండా నేను ఫస్ట్లో ఏమి స్టేట్మెంట్లు ఇచ్చిండు, ఎటువంటి విచారణ కానీ ఎదుర్కొంటా, నేను చూసుకుంటా, నేను చేస్తా, నేనే ఇచ్చాను డబ్బులు అవి అని నేను ఒప్పుకున్నాను మీడియాలో. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, కోర్టుకు పోతున్నాడు, మా అడ్వకేట్లను కావాలంటున్నాడు, కోర్టులో పోయి స్టేలు తెచ్చుకోనికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నువ్వు నేరం చేసినావని నువ్వు అంగీకరిస్తున్నావు ఇక్కడ. కాబట్టి నీకు నిజాయితీగా ఉంటే నువ్వు ఒప్పుకో, నువ్వు నీ ఎదుర్కో, దీన్ని ఏది ఒక న్యాయ విచారణ ఎదుర్కోండి. కానీ అది కాదు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి అట్లాంటిది ఏమి ఉండదు బ్రదర్. ఆయన చాలా ఉదార స్వభావమైన మనిషి, అందరితో చాలా ప్రేమభావంగానే ఉంటాడు. మాట్లాడేటట్టు చాలా ఘాటుగానే మాట్లాడినా మనసు మాత్రం వెన్నైనది. అట్లా వ్యక్తిగతమైన రాజ్యాంగబద్ధమైన ప్రమాణం చేసి వచ్చిండు. కాబట్టి ఆయన దృష్టిలో అందరు సమానులే. కాబట్టి దాని విషయంలో వ్యక్తిగత జోలికి వెళ్ళాడు. అది ఏదైనా ఉంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అంతే.